ఇదిగో ఈ అంశం గురించి మనం అందరికన్నా ముందు మాట్లాడాం. ఈ అంశం గురించి మనం అందరికన్నా ముందు మాట్లాడాం. నాయనా చిన్నాన్న కన్నా బంగారం నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు, మరి దానికి డబ్బులు ఎవడిస్తున్నాడయ్యా అని. దీని గురించి మనం చాలా ముందుగా మాట్లాడాం. మెస్సీ ఒక చారిటీ మ్యాచ్ ఆడితేనే, చారిటీ మ్యాచ్ అండి, ఒక చారిటీ మ్యాచ్ ఆడితే అర్జెంటీనా లాంటి, అంటే అర్జెంటీనా కొంచెం పేద దేశం అనమాట. సో అర్జెంటీనా లాంటి కంట్రీకే ఒక చారిటీ మ్యాచ్ ఆడితే మెస్సీ తీసుకునే డబ్బులెంతో తెలుసా మీకు? 8 కోట్లు. ఓకే, 8 కోట్ల రూపాయలు ఆయన ఒక మ్యాచ్ ఆడినందుకు తీసుకుంటాడు, చారిటీ మ్యాచెస్కి. అయితే మిగతా మ్యాచ్లకు వేరే ఉంటుందండి లెక్క. మళ్ళీ మనోడు చాలా కాస్ట్లీస్ట్ పర్సన్ ఆయన, మెస్సీ అనే అతను. సో జస్ట్ ఒక చారిటీ మ్యాచ్ ఆడితేనే 8 కోట్లు తీసుకుంటాడు. మరి ఇండియా అందులోనూ బాగా బలిసిన వీళ్ళంతా చేస్తున్న ఈవెంట్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువే తీసుకుంటాడు. మరి ఈవెంట్ ఒక్కటి ఆయన ఒక్కడికే ఫీజు ఇస్తే సరిపోద్దా? మిగతా ప్లేయర్స్కి రెమ్యునరేషను? చారిటీ మ్యాచ్ అంటున్నారు కానీ మొత్తం అంటే మిగతా వాళ్ళ చారిటీ మ్యాచ్లో వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో, అంటే ఈ స్టేడియంకి ఎంట్రీ టికెట్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో, ఆ స్పాన్సర్స్వి, ఇవన్నీ ఆ చారిటీకి వెళ్తాయి. కానీ ప్లేయర్స్కి మ్యాచ్ ఫీజు ఇవ్వాల్సిందే. ప్లేయర్స్కి మ్యాచ్ ఫీజు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. దానికి ఖర్చు 100 కోట్లు అవ్వబోతుందంట. సరే, నమస్తే తెలంగాణలో కొంత ఎక్స్ట్రా రాస్తారనుకోండి, 100 కాకపోయినా ఒక 50 అన్నా అవుతుంది. 50 అన్నా కంపల్సరీ అవుతుంది, 50 లేకుండా అవుతుంది. ఇప్పుడు మరి ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ అని ఒక ఈవెంట్ పెట్టారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి మొత్తం అన్ని పేపర్స్లో ఇవాళ ఫుల్ పేజ్ యాడ్స్ వచ్చినాయి. ఫుల్ పేజ్ యాడ్స్ అండి, అన్ని పేజీల్లో, అన్ని పత్రికల్లో ఇదిగో ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు. దీనికి ఎంత ఖర్చు? తెలంగాణ మీన్స్ బిజినెస్ అంట. ఎగ్జాక్ట్లీ మేము చెప్పేది అదే. ఎప్పటి నుంచో తెలంగాణ అని మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ లాగా, ఒక వ్యాపార సంస్థలాగా మార్చిపడదొబ్బారు. బిజినెస్ మ్యాన్ లక్షణం ఏముంటుంది? ఎవరిటన్నా పోని, ఎవరిటన్నా జావని, నా వ్యాపారం నాకు నడవాలి అనుకునేవాడు బిజినెస్ మ్యాన్. ప్రభుత్వం ఏం చేస్తుంది? అరే ప్రజల పరిస్థితి ఎట్లుంది, ప్రజలు ఎటువంటి కష్టాల్లో ఉన్నారు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం అని ఆలోచించేవాడు ప్రజానాయకుడు అవుతాడు, పరిపాలనా నాయకుడు అవుతాడు. అట్లా కాదు, మనం ఎంత సంపాదించాలి, ఎంత వెనకేసుకోవాలి, ఏ ఈవెంట్లు పెట్టాలి, ఏం చేయాలి అనుకునేవాడు ఏమవుతాడు? బిజినెస్ మ్యాన్ అవుతాడు. మీరే చెప్తున్నారు తెలంగాణ మీన్స్ బిజినెస్ అని. అంటే తెలంగాణ అంటే వ్యాపారం, అంటే మీరు చేస్తుంది వ్యాపారం. ఇప్పుడు అన్ని పత్రికలకి ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఫోటో పెద్దది, డిప్యూటీ సీఎం ఫోటో చిన్నది, ఇక మిగతా అంతా అని చెప్పి కమ్ జాయిన్ ది రైజ్ అని చెప్పి అన్ని పత్రికలకి ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు.